నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మనం ఖమ్మం చూసాం ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మాదాపూర్లో అదే తరహాలో కూల్చివేతలు జరిగినాయి. ఈ కూల్చివేతలకి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనే డౌట్ నాకు మొదట ఫోన్ వచ్చినప్పుడు వచ్చాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక ప్రైవేట్ ఆధ్వర్యంలో జరిగినట్టుగా కనపడతా ఉంది. కంప్లీట్ ప్రైవేట్ ఆధ్వర్యంలో జరిగింది. సరే, ప్రైవేట్ ఆధ్వర్యంలో జరిగినా కూడా ఇక్కడ పోలీసుల ఇంట్రెస్ట్ ఏంటి? మాదాపూర్ పోలీసుల ఇంట్రెస్ట్ ఏంది? వాళ్ళు లంచాలు తీసుకున్నారా? మరి ఎట్లా ప్రైవేట్ సైన్యానికి ఇంత హక్కులు ఎట్లా కల్పించారు వాళ్ళు? అంటే వాళ్ళు వచ్చి కూలగొట్టే అంత హక్కు ఎవరికి ఉంది? ఇప్పుడు ఇక్కడ ఒకటి జిహెచ్ఎంసీ అధికారులకు ఉండాలా, లేదు హైడ్రా అధికారులు కానీ ఏదైతే జీవో లేకుండా ఒక హైడ్రాని ఏదైతే నిర్మించిండో రేవంత్ రెడ్డి వాళ్ళకు ఉండాలా. మరి ఒక ప్రైవేట్ సంస్థకి ఎట్లా ఇన్ని హక్కులు వచ్చినాయి? మరి దీని వెనక ఎవడున్నాడు? నా వరకు ఉన్న డౌట్ ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఇక్కడ పనిచేసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది ఈ విషయంలో ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలకే దొరుకుతుంది ఇక్కడ. సో ఈ కొంత దూరంలో ఒక హోటల్ ఉంది, అక్కడికి పోతే 100 రూపాయలకి దొరుకుతుంది అదే వస్తువు. సో ఈ కార్పొరేట్ శక్తులు కూడా ఇక్కడ క్లియర్గా పనిచేసినట్టుగా అర్థమవుతా ఉంది నాకు. సో ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. దీనికి కూసంత దూరంలోనే రేవంత్ రెడ్డి అన్న ఇల్లుంది. అప్పుడు కూడా నేనే మాట్లాడిన, ఈ బఫర్ జోన్లో ఉంది, మరి అర్జెంటుగా దీన్ని కూల్చండి అని చెప్పి. సో ఒకవేళ నిజంగా ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది కూల్చాలి ఫస్ట్. సో లేదు, ప్రైవేట్ సైన్యం అంటే ఎట్లా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇంత హక్కులు ఇచ్చారు? తెలంగాణ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. 15 సంవత్సరాల నుంచి వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. దేవస్థానంతో వాళ్ళు ఒక మాట పెట్టుకుని, సో దేవస్థానానికి అంతో కొంత ఇదంతా కూడా దేవస్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి సో వాళ్ళతో మాట్లాడుకుని ఎంతో డొనేషన్లు ఇచ్చే పరిస్థితి. సో ఇక్కడ ఉన్న ఒక్కసారి సిచ్యువేషన్ చూస్తే ఎంత దారుణం అంటే కనీసం ఒక టైం ఇవ్వలే. ఒక పోలీస్ అధికారి అనేటోడు నిజంగా ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తి. ఒక పోలీస్ అధికారిని ఎందుకు పెట్టుకుంటాం మనం? వాడు ప్రజల తరపున ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన పోలీస్ అధికారి ఈరోజు కొంతమందికి తొత్తుల్లా మారి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నా లేకపోతే ఇంకొక అవసరాల కోసమా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కడుపు కొట్టే పరిస్థితి చేసిర్రు. ఈరోజు మొత్తం వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు. చూడండి, ఇక చూడండి, వాళ్ళు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో పట్టగొట్టే ప్రయత్నం ఇదంతా కూడా. ఏం పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నారో అర్థం అవ్వట్లేదు. మరి ఇందులో పోలీసుల ఇంట్రెస్ట్ ఏందనేది ఇది క్లియర్గా ఖచ్చితంగా పోలీసు అధికారులు చెప్పాలి. ఆల్రెడీ అక్కడ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉందో కూడా తెలియాలి కదా. ఏం చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత న్యాయం ఉంటేనే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మరి న్యాయం ఏందనేది కూడా అడగాలి కదా.